వెల్ల కామెర్ల వైద్యానికి దక్కిన అరుదైన గౌరవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో నిర్వహించబడుతూ కామెర్ల వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన 106 సంవత్సరాల సాంప్రదాయ కామెర్ల పరిసర మందుకు యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ విశిష్ట గౌరవం డాక్టరేట్ ను ప్రదానం చేసింది. దివంగత సూర్యారావుకు దక్కిన ఈ అవార్డును వారసుడుగా ఆయన మనవడు గుండుగుబోగుల లక్ష్మణ్ రావు ఈ అవార్డును 2026 మే 17న మద్రాస్ మహానగరంలో గౌరవ డాక్టరేట్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రతిఫలాపేక్ష లేని వైద్య సేవలకు దక్కిన గౌరవం అని పలువురు ప్రశంసించారు. దశాబ్ద కాలం పైగా కామెర్ల రోగులకు నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ శ్రీ గుండుబోగుల సూర్యారావు కామెర్ల వైద్య నిలయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశ విదేశాలలో గొప్ప పేరు ఉంది. అలోపతి వైద్యానికి ధీటుగా మంచి ఫలితాలను అందించే ఈ వెల్ల శ్రీ గుండుబోగుల సూర్యారావు కామెర్ల వైద్య నిలయంలో వారంలో ఒక్కరోజు అనగా ప్రతి ఆదివారం మాత్రమే పసరు మందు ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వైద్యానికి రాష్ట్రంలో ఎక్కడ బ్రాంచీలు లేవని, తమ మందును అనుకరిస్తున్న ఎన్నో నకిలీ పసరు మందులు కొరియర్ ద్వారా ఆన్లైన్ కామెర్ల మందు అంటూ ఎన్నో పసరు మందులు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయని, ఫేక్ పసరు మందు వల్ల ప్రాణహాని జరిగే ప్రమాదం ఉందని గుండుబోగుల లక్ష్మణ్ రావు చెబుతున్నారు. కావున ఈ అంశంపై ప్రజలను జాగ్రత్త వహించాలి అని ఆయన హెచ్చరిస్తున్నారు. అందరికీ నమస్కారం. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామం. ఇక్కడ నా పేరు గుండుబోగుల లక్ష్మణరావు. మా తాతయ్య గారు 1980 నుంచి 1920 నుంచి ఈ మందు అతను కనిపెట్టి ప్రజాసేవ చేస్తున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన కొన్నాళ్ళు చేసిన తర్వాత కాలం చేసి మా నాన్నగారు నాగయ్య గారు, మా చిన్నగారు నాయుడు గారు వీళ్ళు రెండో తరంగా ఇచ్చారు. వాళ్ళు 2 సంవత్సరాల క్రితం కాలం చేశారు. ఇప్పుడు మేము 3వ తరం. నా పేరు లక్ష్మణరావు. మా బాపగారు అబ్బాయి అయిన పాముల వీరభద్రరావు, పాముల సురేష్, పాముల చక్రధరరావు మేము కలిపి, మా బాపగారు అబ్బాయిలు మేము కలిపి ఇప్పుడు 3వ తరంగా పంపిస్తున్నాం. మా ఫ్యామిలీలో ఇతర దేశాల్లో మా ఫ్యామిలీలో ఇంకా ఉన్నారు. మా చిన్నగారు అబ్బాయిలు గట్టనే వాళ్ళ సహకారంతో ఇక్కడ మేము చేస్తుంటాం. ఇప్పుడు ఈ నాళ్ళలో 1920 నుంచి ఈ మందు ఇవ్వడం జరుగుతుంది. ఏనాడు కూడా ఏ ఆదివారం కూడా మేము ఆపలేదు ఈ మందు విషయం. అసలు మా తాతయ్య గారు కూడా ఆదివారం నాడే పోయారు, అయినా మందు ఇచ్చాము మేము. ఇప్పటికి 106 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. వెల్ల గ్రామంలో మా సేవలు గుర్తించి అమెరికా యూనివర్సిటీ వాళ్ళు మద్రాసులో మమ్మల్ని సంస్కరించారు. మాకు అమెరికా యూనివర్సిటీ వాళ్ళు మాకు డాక్టరేట్ ఇచ్చారు. మా కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉన్నాం, గర్వంగా ఉన్నాం. ఇకపై ఇది కొనసాగిస్తాం మేము. ఇది మా ఈ అవార్డు ఇవ్వడంలో మా బాధ్యత చాలా ఎక్కువగా పెంచింది. మేము ముందు కూడా మాది 3వ తరం. ఇది ముందు కూడా కొనసాగిస్తాం. వెల్ల గ్రామం మాది. ఇక ఎక్కడా మాకు ఎటువంటి బ్రాంచీలు లేవు. మేము కొరియర్లు గట్రా చేయబడదు. కొరియర్లు వచ్చేస్తే ఎవరిని ఇస్తే మాత్రం అది మా బాధ్యత కాదు. అది పేక మందు కింద పరిగణన తీసుకోవాలి. మీరు ఏమి జరిగినా మా బాధ్యత కాదు. అది మా తాతయ్య గారు ఫస్ట్ ఆయన మందించిన ఫస్ట్ తరం. ఆ తర్వాత గుండుబోల నాగయ్య గారు వాళ్ళ అబ్బాయిలు నాయుడు గారుని 2వ తరం. ఇప్పుడు మేము 3వ తరం. మేము ఇచ్చేది నా పేరు గుండుబోల లక్ష్మణరావు. మా చిన్నగారు అబ్బాయిలు గుండుబోగుల సూర్య సుధాకర్, గుండుబోగుల అచ్యుత్, గుండుబోగుల రమేష్. ఆ తర్వాత మా బాపగారు అయిన మా బాపగారు అబ్బాయిలు పాముల వీరభద్రరావు, పాముల చక్రరావు, పాముల సురేష్. మేమంతా కలిపి ఇప్పుడు ఈ మందుని కొనసాగిస్తాం. మేము ఇప్పుడు మొన్నే 100వ ఫంక్షన్ చేసాము మేము. అక్కడ సెంట్రల్ మినిస్టర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వచ్చారు. మా తాతయ్య గారికి పద్మశ్రీ అవార్డు కూడా ఇప్పిస్తామని మాకు చెప్పడం జరిగింది. త్వరలో అది కూడా ఇస్తారు మాకు.
ముఖ్యంగా మీ మీడియా మిత్రులు మాకు కొంత ముందుకు ఇది తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మా తాతయ్య గారు గుండుబోలు సూర్యారావు గారి విగ్రహం ఆవిష్కరణకి వెళ్ళ నారా చంద్రబాబు నాయుడు వచ్చి ఓపెనింగ్ చేశారు. ఆయన ఈ మందు మేము సేవా తత్వంతో తప్ప ఏ రకంగా కూడా మేము చెయ్యం. ఇది మేము డబ్బులు ఆశించే వాళ్ళం కాదు. మేము అలాగ ఆశించేలు అంటే కొన్ని వందల కోట్లు మేము ఈ పాటి సంపాదించాం. మా తాతయ్య గారు గురుబోలు సూర్యారావు గారు మా నాన్నగారికి మా చిన్నగారికి ఏం చెప్పారో అలాగే మా నాన్నగారు మా చిన్నాన్నగారు మాకు అదే మాట చెప్పారు. అతని అడుగుజాడలోనే మేము నడుస్తున్నాం. ఇప్పుడు కూడా గురుబోలు సూర్యారావు గారు మనవల కింద ఈ మందు కంటిన్యూ చేస్తున్నాం.